సిద్దిపేట జిల్లా తపాస్పల్లి జలాశయం నుంచి చెరువులు కుంటలు నింపి చేర్యాలకు చెందిన రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తపాస్పల్లి రిజర్వాయర్ ను సందర్శించిన ఆయన కొన్నాళ్లుగా నీరు విడుదల చేయకపోవడం వల్ల దిగువన ఉన్న చెరువులు కుంటలు ఎండిపోవడంతో రైతులకు సాగునీటికి ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. తపాస్పల్లి జలాశయంలోకి నీటి మళ్లింపులో ఇబ్బందిపై నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడిన ఎంపీ సమస్య లేకుండా చూడాలని చెప్పారు. ధర్మసాగర్ బొమ్మకూరు నుంచి తపాస్పల్లి జలాశయానికి నీటిని విడుదల చేసి కుడి ఎడమ కాల్వల ద్వారా నీరు మళ్లించి పంటలకు సాగునీరు అందించి ఆదుకుంటామని చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ పైనుంచి వస్తున్నటువంటి నీళ్లు రాకపోవడము తపాస్పల్లి డెడ్ స్టోరేజ్ ఉంది. ఈరోజు ఇక్కడ ఆల్రెడీ పంటలు వేసుకుర్రు. ఇంకో వారం 10 రోజులలో ఇక్కడ నీళ్లు రాని పరిస్థితి ఉంటే రైతులకు ఇబ్బంది అయ్యి పంట నష్టమయ్యే పరిస్థితి ఉందని తెలిస్తే నేను ఇక్కడికి ఇరిగేషన్ అధికారులను పిలిపించి అసలు తపాస్పల్లికి నీళ్లు ఎందుకు వస్తలేవు, పైన ఉన్నటువంటి ధర్మసాగర్ గాని పైన ఉన్నటువంటి బొమ్మకూరు గాని అక్కడి నుంచి నీళ్లు ఇక్కడికి వస్తలేవా, అసలు వాస్తవంగా నీళ్లు ఎక్కడ ఆగినాయి, తపాస్పల్లి రిజర్వాయర్ కి సంబంధించిన D3 కాలువ, రంగనాయక సాగర్ కి సంబంధించిన LD10 కాలువ, అర్జున్ పట్ల ఇంకా 3-4 గ్రామాలకు సంబంధించిన రైతులకు ఈ D3 కాలువలో గత కొన్నేళ్ల నుంచి కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి లేదు. తపాస్పల్లి ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులు ఫోన్ లో మాట్లాడితే అర్థం కావట్లేదు. వాస్తవంగా ఈ కాలువకి మధ్యన 2 కార్లు పట్టేంత జాగే ఉంది. ఒక కాలువలకి వెళ్లి నీళ్లు పోతున్నాయి, ఒక సైడ్ రైతులకు నీళ్లు లేవు. దీనికి సంబంధించి నేను ENCలతో మాట్లాడిన ఇప్పుడే, తర్వాత మంత్రి గారికి కూడా ఫోన్ చేసిన. రంగనాయక సాగర్ నుంచి దీనికి సంబంధించినటువంటి కనెక్షన్ ఏదైతే ఉంటే ఈ 5 ఊర్లో కూడా నీళ్లు పారతాయన్న ఉద్దేశంతో ఈ రెండింటి మధ్యన ఒక తూము లాంటిది కట్టి దీంట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి ఉన్నటువంటి అవకాశాలను రేపు పొద్దున మంత్రి గారితో చర్చించి వీలైనంత మటుకు సమస్యను పరిష్కారం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 10,000 ఆయకట్ట 8 నుంచి 10-12 ఆయకట్ట ఉన్నట్టుంది. స్థిరీకరణ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి చేయాలని ఒక ఉద్దేశంతో కాబట్టి దాన్ని డెఫినెట్ గా రేపు డిస్కస్ చేసి చేస్తాం.